పేరు పేరున వందనం. తెలంగాణ జనసమితి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మద్దతును ప్రకటించింది. కాంగ్రెస్ గెలుపు కోసం క్రియాశీలకంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నది. అనేక సదస్సులు జరిగినాయి. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా మేము హైదరాబాదులో ముందు సదస్సు జరిపినాం. ప్రమాదంలో ప్రజాస్వామ్యం అని, మన కర్తవ్యాలు ఏమిటి అని నిర్ణయించుకోవటానికి సమావేశం పెట్టినాం. ఆ సమావేశం తర్వాత చాలా జిల్లాల్లో ఈ సదస్సులు జరిగినాయి. ఈ సదస్సులు జరిగిన తర్వాత ఇవాళ మేము మన పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ గెలుపు కోసం. కేవలము మేమే కాదు, చాలా ప్రజా సంఘాలతో మేము తెలంగాణ జనసమితిగా వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు కూడా ఇదే ఆలోచనతో ఇదే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు అటు ప్రజా సంఘాలు కానీ, ఇటు తెలంగాణ జనసమితి కానీ, సిపిఐ సిపిఎం వంటి పార్టీలు కానీ, ఉద్యమకారులు కానీ అందరం కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేము తిరుగుతూ ఉన్నాం. ఈ జహీరాబాద్ నియోజకవర్గంలో మరి ఇక్కడ నుంచి సురేష్ శెట్కర్ గారు కాంగ్రెస్ అభ్యర్థి, హస్తం గుర్తు మీద ఓటు వేసి సురేష్ శెట్కర్ గారిని గెలిపించాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కూడా చేయూతనివ్వాలని ప్రజలందరినీ మేము ఎక్కడికక్కడ ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కారణం లేకపోలేదు. చాలా సూటిగా చెప్పాలంటే నిర్దిష్టంగా ఏ ఒక్క అభివృద్ధి అంశం మీద కూడా బీజేపీ మాట్లాడటం లేదు. ఎక్కడ కూడా ఒక అభివృద్ధి గురించి ఒక ప్రణాళిక అనేది ఏది కూడా వాళ్ళు చెప్పట్లేదు. బీజేపీ ఎంతసేపటికి కూడా భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది మా దృష్టిలో సమంజసం కాదు. రెండోది ఏంటంటే ఇవాళ దేశ స్థాయిలో విపరీతంగా అసమానతలు పెరిగిపోతున్నాయి. 1% కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి 1% ధనికులు వాళ్ళు ఇవాళ దేశంలో దాదాపు 40% సంపదను అనుభవిస్తున్నారు. పేద ప్రజలు దిగువన అట్టడుగున ఉన్నటువంటి 50% మంది ప్రజలు, అంటే సుమారు 50 కోట్ల మంది ప్రజలకి అలా 6.5% సంపద మాత్రమే దక్కుతున్నది. ఇంతటి విపరీతమైన వ్యత్యాసాల కారణం ఏంటంటే ప్రభుత్వం పన్నులు కూడా పేద ప్రజల మీదనే నడ్డి విరిగే విధంగా, భారంగా కలిగించే విధంగా పన్నులు విధించింది. పెట్రోలియం ఉత్పత్తుల మీద పన్నులు పెంచడం వలన క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి అంతర్జాతీయ మార్కెట్లలో. కానీ ప్రభుత్వ పన్నుల కారణంగా అది దాదాపు 40-45 రూపాయలు పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్లు పెరిగినాయి. ఈ 2014 యువతల ఎరువుల ధరలు కూడా పెరిగినాయి. వాటితో పాటుగా జిఎస్టీ వేయటంతో రైతుల మీద, ప్రజల మీద విపరీతమైన భారం పడింది. మొత్తం మీద ప్రభుత్వం పన్నుల రూపేణ 58 లక్షల కోట్లు వసూలు చేసింది. ఈ 58 లక్షల కోట్ల వసూలు, అదేవిధంగా నోట్ల రద్దు వల్ల చిన్న సూక్ష్మ పరిశ్రమలు, మధ్యతర పరిశ్రమలు బాగా దెబ్బతినిపోయినాయి. వ్యవసాయం కుంగిపోయింది. ఉపాధి కల్పనకు అవకాశం లేకుండా పోయింది. కానీ మరోవైపు ట్యాక్సులు, వాళ్లకు బ్యాంకులు వాళ్ళ రుణాలను 16 లక్షల కోట్ల రుణాల మాఫీ వల్ల కానీ, లేకపోతే ఈ కార్పొరేటు పన్నుల తగ్గింపు వల్ల కానివ్వండి, కంపెనీలకు లాభం కలిగింది. ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ కూడా తక్కువ ధరకే ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కార్పొరేట్ రంగం ఎదుగుదలకు మాత్రం ఉపయోగపడినాయి. వాళ్ళ ఆస్తులు పెరిగినాయి. అదానీ ఆస్తులు 25,000 కోట్ల నుంచి 7.5 లక్షల కోట్ల స్థాయికి పెరిగిపోయినాయి. అంబానీ ఆస్తులు కూడా 1.5 కోట్ల నుంచి 7.5 లక్షల కోట్లకు పెరిగిపోయినాయి. ఇంత తారతమ్యాలు తీసుకొచ్చి ఇలా రాజ్యాంగాన్ని కూడా సవరించి ఈ తారతమ్యాలను కాపాడాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఇవాళ ఇప్పటికే అనేక చట్టాలు, కార్మిక చట్టాలు కానీ, భూసేకరణ 2013 భూసేకరణ చట్టం కానీ, ఉపాధి హామీ చట్టం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం, ఆర్టీఐ చట్టం కానీ వాటన్నింటికీ తూట్లు పొడిచింది. మరోవైపు ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా సవరించి ఈ అసమానతలను కాపాడటానికి, కార్పొరేట్ రంగానికి బలోపేతం చేయటానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దానివల్ల పేద ప్రజల హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా రిజర్వేషన్లు కూడా ఇది గొడ్డలి పెట్టిలాగా పరిగణించగలవు.
కాబట్టి మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇటు రాజ్యాంగానికి కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇలా బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల మొత్తం పేద ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఒక వైరుధ్యం తలెత్తింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఇవాళ ఈ వైరుధ్యాన్ని పరిష్కరించుకోవాలంటే ఈసారికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ఈ ఓటు వేసి ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కనీసం పేద వర్గాల గుర్తింపు దొరుకుతుంది, రాజ్యాంగం కాపాడబడుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం, అదేవిధంగా ఇవాళ పేద ప్రజలకు అవకాశాలను విస్తరించటం కోసం ఇవాళ వాళ్లకు ఓటు వేయాలని చెప్పి, ఉపాధి అవకాశాల కోసం ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మేము ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం. ఈ విషయం కేవలం చెప్పటమే కాదు, విస్తృతంగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ. తప్పకుండా ఈ ప్రజలు సహకరించి ఈ గెలుపుకు దోహదపడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా జహీరాబాద్లో ఏంటంటే ఈ నిమ్జు ఫ్యాక్టరీ అనేది మెడ మీద కత్తిలాగా ఉన్నది. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, ఇంతసేపు మాట్లాడుతూ ఉండే రైతులు, మా భూములు ఇవాళ సేకరణ జరగలేదు, మేము ఇంట్లో పెళ్లి కోసమో ఇంకో అవసరానికో అమ్ముదామంటే మాత్రం రిజిస్ట్రేషన్లు అయితలేవు, మాకు ఈ సమస్య కూడా ఓ పరిష్కారం చూపాలని కోరుతా ఉన్నారు. మరి ఇవాళ బీజేపీ ఏమో 2013 చట్టాన్ని తూట్లు పొడుస్తూ ఉంది. ఆ చట్టాన్ని తూట్లు పొడిచేటువంటి సందర్భంలో దాన్ని పునరుద్ధరించి రైతుల హక్కులను కాపాడవలసిన బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్వీకరించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇదివరకే హామీ ఇచ్చిండ్రు, తప్పకుండా ఆ హామీని నెరవేర్చాలని చెప్పి మేము కోరుతూ రైతుల చక్కెర పరిశ్రమను కూడా తెరవాలని ప్రాంతంలో ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చింది. చక్కెర పరిశ్రమను పునరుద్ధరించి ఇక్కడ చెరుకు రైతులందరినీ ఆదుకోవాలని. ఎక్కడెక్కడనో నెత్తిన పండిన పంటను మోసుకొని తిరుగుతూ ఉంటే రైతులు ఎక్కడ పోయినా అవమానాల పాలవుతున్నారు. ఇక్కడ కంపెనీ పునరుద్ధరిస్తేనే వాళ్ళకు లాభం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు జరగాలి. ఒకటి భూసేకరణ ఆగాలి, రెండవది ఈ చక్కెర ఫ్యాక్టరీని మనం కాపాడాలని చెప్పి మేము కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పనులను పరిపూర్తి చేస్తుందని ఆశిస్తూ మేము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తున్నాం. దూరం అయిపోతాం.